అందరికీ హృదయపూర్వక వందనాలు. ఆదివారం సంఘం ఎదుట సంఘంలో చెప్పే వర్తమానం వాళ్ళ వలె ఇది ఉండాలి అంటే ఉండదు. అది వర్తమానం, ఇది పాఠం. కాబట్టి అక్కడలాగా గట్టిగా మాట్లాడటం అలా సాధ్యం కాదు. కాబట్టి అర్థం చేసుకొని ఇది బైబిల్ స్టడీ మాత్రమే కాబట్టి ఇక్కడ ఉన్నది ఏమున్నదో అదే చెప్తూ ఉంటాం. కాబట్టి చెప్పబడిన రెఫరెన్స్లో మీరు దానిలాగా ఉండాలి అని ఆశపడకండి, కానీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మంచిది. 2వ అధ్యాయంలో మిగిలిపోయిన కొన్ని లేఖన భాగాలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు కాపరులు వెళ్ళి ఆరాధించారు. మనం ఎరిగిన సంగతే. తూర్పు దేశపు జ్ఞానులు కూడా వచ్చి ఆరాధించారని చాలాసార్లు డిసెంబర్లో ఈ స్కిట్స్ రూపంలో చూస్తూ ఉంటాం. కానీ ప్రాముఖ్యంగా వారికి అంటే మధ్యలో కాపర్లు వచ్చి పోయిన కొన్ని దినాలకే ప్రభువుని చూచి ప్రభువుని బట్టి దేవుణ్ణి ఘనపరిచిన ఈ సిమియోను అనే వ్యక్తిని గురించి, అన్న అనే ఒక విధవరాలు గురించి, వృద్ధురాలు గురించి మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో మిగిలిపోయిన ఈ లేఖన భాగాలలో వీరిని గురించి మనం చదువుకుందాం. 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఆత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకువచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన్ని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను అనే మాట చూస్తా ఉన్నా. ఇతడు ఎలాంటి వాడో చెప్పబడింది. నీతిమంతుడు, భక్తిపరుడు అని తెలియజేస్తూ విశేషమైన మాట ఏంటంటే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అనే మాట చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. మాత్రమే కాదు, దేవుడు పరిశుద్ధాత్మను అతనికి బయలుపరిచిన సంగతి ఏంటంటే ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత ఉండెను అన్నాడు. కాబట్టి వాగ్దానం చేయబడిన ఆ కుమారుడు ప్రభు యొక్క క్రీస్తు ఆ మెస్సియాని చూడక మునుపు నువ్వు మరణించవనే సందేశం అతనికి పరిశుద్ధాత్మ ద్వారా అందించబడింది. ప్రియులారా, అలాగైతే మనం ఇతను ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు, మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. గొర్రెల కాపరులప్పుడు పరలోకం నుండి దేవదూతలు వచ్చారు. ఈ వైస్మెన్ జ్ఞానులు వచ్చినప్పుడు నక్షత్రం వారిని మార్గం చూపించింది. కానీ ఈ దేవాలయంలో వీళ్ళు సాధారణంగా వెళ్ళారు. ఇక అవన్నీ ఏం లేవు ఇప్పుడు. ఇక్కడ వీళ్ళు సాధారణంగా వెళ్ళారు. ప్రభు ఎలా వస్తాడో, హఠాత్తుగా వస్తాడో, ఎలా వస్తాడని ఇతను కనిపెడుతూ ఉన్నాడు, నిరీక్షిస్తూ ఉన్నాడు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఆయన ఎంత వృద్ధుడవుతూ ఉండే కొద్దీ, ఆయన సంవత్సరాలు అంత పెరుగుతుండే కొద్దీ ప్రభు రాకంత సమీపం అవుతుంది అని అతను నిరీక్షణ కలిగి ఉన్నాడు. అతని విశ్వాసం చాలా గొప్పది ప్రియులారు ఇక్కడ. ఎందుకంటే అతను మరణించే లోపుగా ప్రభు యొక్క క్రీస్తును అనగా మెస్సియాను నేను చూస్తాననే సందేశం అతనికి ఇవ్వబడింది. కాబట్టి ఆ విశ్వాసంతో అతను జీవిస్తూ అతడు వృద్ధి కొద్ది, అతడి బర్త్డే శని పెరుగుతున్న కొద్దీ అంత విశ్వాసం ఆయనలో ఎక్కువ అవుతుంది. ఆయన రాకంత తొందరగా ఉందనే నిరీక్షణతో ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ఉన్నవాడిగా చూస్తూ ఉన్నాం. ప్రభువుని దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఆయన ప్రభువుని చూశాడు. ఎలా చూశాడంటే శిశువుగా ఆయన చూసి ఆయన ఎత్తుకున్నవాడిగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎలా వస్తాడో తెలియదు, రకరకాలు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ప్రభువు శిశువుగా దేవాలయానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనే క్రీస్తు అని బహుశా బయలుపరిచాడు. కాబట్టి ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభువుని తన హస్తాలతో ఎత్తుకున్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. 27-28 వచనాల్లో ఆ శిశువును తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లానే అన్నాడు. ఆ శిశువుని గుర్తించాడు ఆత్మ ద్వారా. సంతోషంతో, ఆనందంతో ఇప్పుడు ప్రభువుని స్తుతిస్తూ ఆయన పలికిన వచనాలు 29 నుండి
30, 31, 32 వచనాలు కలిపి ఉన్నాయి. ఆ మాటలు మనం చూద్దాం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్నాడు. ఎందుకంటే ఈయన ఎప్పుడు మరణించాలి అంటే ప్రభు వచ్చాకే, ఆయన పుట్టాకే ఈయన మరణించాలి. ఆయన జన్మను, ఆయన పుట్టుకును, ఆయనను ఈయన కరుణారా చూడాలి. కాబట్టి ఇప్పుడు నేను సమాధానంగా వెళ్ళొచ్చు. ఇక నాకు చాలు, ఈ జీవితానికి ఈ తృప్తి చాలు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నౌ డిస్మిస్ మీ, నన్ను ఇంక తీసుకోయా, పర్వాలేదు అని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నేను చూచాను, ఆ రక్షకుడిని చూచాను. ఆ శిశువే కానీ ఆయన రక్షకుడు అని ఆ రక్షకుడిని బట్టి ఆనందిస్తూ నవ్వు డిస్మిస్ మీ, నేను సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, నీ మాట చొప్పున నెరవేర్చావయ్యా, ఆయన్ని చూసే భాగ్యం నాకు ఇచ్చావు అని ఆయన ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు అనుకోవచ్చు కదా, ఇప్పుడే కదా చూశాను, ఆయన పెద్దవాడు అవ్వాలి, జరగబోయే కార్యాలు, ఇశ్రాయేలు యొక్క విమోచన రక్షణ కార్యాన్ని నేను చూడాలని ఆశపడిన వాడు కాదు, కానీ తృప్తి చెంది నేను లేకపోయినా ఆయన జరిగించబోయే కార్యాలను బట్టి సంతోషిస్తూ ఆనందంగా ఇక నన్ను తీసుకో అని అంటామన్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి లేఖనాల్లో కూడా ప్రభు చెప్పాడు, అబ్రహాం, ఇస్సాకు, ఎలీషా లాంటి భక్తులు కూడా ఆ దినం కొరకై ఎదురు చూశారు, కానీ వారు చూడలేకపోయారు. కానీ ఆ దినం కొరకై వారు నిరీక్షణతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారని మాట చూస్తాం. కాబట్టి మనం సిమియోను వెళ్ళిపోయినా జరిగే ప్రభు చేయబోయే కార్యాలను బట్టి తృప్తి కలిగిన వానిగా, నాదా ఇప్పుడు నిన్ను సమాధానంతో పోనిచ్చుచున్నావని తృప్తి చెందుతున్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభుని గురించి అతను మాలికిన ఒక 3 విషయాలు నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. 32వ వచనం, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అన్నాడు. ఏం చూశాడు? నీ రక్షణ, ఆ రక్షకుడిని చూశాడు. ఏమన్నాడంటే నీ ప్రజలైన ఇశ్రాయేలు అన్నాడు. ప్రజలెవరు? నీ ప్రజలు అన్నాడు. నీ రక్షణ అన్నాడు. నీ దాసుని అన్నాడు. తన్ను తాను ఆయనకు దాసునిగా సంబోధించుకుంటూ ఉన్నాడు. నీ ప్రజలకు నీవే నీ రక్షణ అనుగ్రహించబోతూ ఉన్నావని తెలియజేశాడు. కాబట్టి 3 మాటలు చాలా ప్రాముఖ్యం. తనను తాను నీ దాసుని అనే మాట, నేను నీకు దాసుని అని పలుకుతూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. నీ ప్రజలు అని, ప్రజలెవరు అంటే ఈ శిశువు యొక్క ఈయన ప్రజలు వారు. ఆయన నీ ప్రజలను నీ రక్షణ అనుగ్రహించాడు. రక్షణ ఎవరిది? ప్రభుదే అనుగ్రహించాడు. ఆయనే ఉచితంగా తన కృపచేత మనల్ని రక్షించాడు, విమోచించాడు. కాబట్టి ఈ మాటలు ఆయన పలికాడు, చాలా ప్రాముఖ్యమైన మాటల. నీ ప్రజలను అంటూ ఉన్నాడు, నీ రక్షణను అంటా ఉన్నాడు. నేనెవరిని అంటే నీ దాసుని అంటా ఉన్నాడు. కాబట్టి మనం కూడా అంటే దాసులం, మనకు ఆయన ప్రజలంగా సర్వమానవాళికి ఆయన తన రక్షణను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి సిమియోను వలె మనం కూడా ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాం. సిమియోను యొక్క విశ్వాసం ఎంత గొప్పది ప్రియులారా! ప్రభు యొక్క అతని నీతిని బట్టి, ఇశ్రాయేలు ఆదరకొరకు కనిపెడుతూ ఉన్న దానిని బట్టి, ప్రభు ఆ మెస్సియాను చూచేంత వరకు నువ్వు బ్రతికి ఉంటావు అనే వాగ్దానం చేయబడగా, వాగ్దానం నెరవేర్పుగా ప్రభువుని చూచి ఎత్తుకొని ప్రభువుని స్తుతించిన వ్యక్తిగా సిమియోనుని చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, ఇప్పుడు ఆ శిశువుని కాదు కానీ ఇక ఇప్పుడు మరే వైపు, యోసేపు వైపు చూచి ఆయన చెప్తున్న సందేశం ఇది. ప్రభు తనకిచ్చిన సందేశం వారికి అందించమన్న మాట ఏంటంటే, యోసేపు ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి వచ్చిన 34, సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను అన్నాడు. ఈయన యేసుక్రీస్తు వారి ద్వారా భవిష్యత్తులో జరగబోయే కార్యాలు చెప్తా ఉన్నాడు. ఏం చేస్తాడంటే, ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు అన్నాడు. అనేక మంది ఆయన మీద విశ్వాసం ఉంచుతారు, అనేక మంది ఆయన మీద తిరుగుబాటు చేస్తారు. నేడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిందంటే, మనం ఎంత ప్రభువుని నమ్ముతున్నామో అంతగా ద్వేషించే
ప్రభువుని ద్వేషించే ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. చాలాసార్లు యూట్యూబ్లో కూడా కామెంట్స్ చూస్తూ ఉంటాం కదా, వాక్యం ప్రకటించే వారిని దూషిస్తూ ఉంటారు. మనం ఎంత ప్రభువుకి భయం కలిగి భక్తి కలిగి జీవిస్తూ ఉంటాం, విశ్వాసం ఉంచుతామో వారు అంతగా దేవుణ్ణి వ్యతిరేకిస్తూ దూషిస్తూ ఉంటారు. కాబట్టి ఇది సాధారణమైన సంగతి మనం గ్రహించి అటు వారి కొరకై ప్రార్థన చేయాలి. విశేషమైన మాట ఏంటంటే, ఈ తనకిచ్చిన సందేశాన్ని సూటిగా మొమాటం లేకుండా ప్రకటించిన బోధకుడిగా మనం ఈ సిమ్యోనుని చూస్తూ ఉన్నాం. నేరుగా చెప్పాడు, మొమాటం లేకుండా మరియతో ఆయన చెప్పాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మొమాట పడలేదు, దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు. నీ హృదయంలోకి ఖడ్గము దూసుకొని పోవును అన్నాడు. అంటే ఆయన జన్మలోనే, ఆయన జన్మించినప్పుడే, శిశువుగా ఆలయంలోకి ప్రవేశించినప్పుడే ఆయన శిలువ కార్యాన్ని గురించి ఇప్పుడు ప్రవచించబడుతుంది, మరికి తెలియజేయబడుతుంది. కాబట్టి ద మోస్ట్ బ్లెస్డ్ ఉమెన్ అమాంగ్ ఆల్ ది ఇస్రాయలైట్స్ కదా, స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు అని చెప్పాడు. ఆయన హృదయంలోకి ఏముంది? ఖడ్గం దూసుకొని పోబోతూ ఉంది, బాధ ఉన్నది, దుఃఖం రాబోతూ ఉన్నది అనేది చేశారు. కాబట్టి దీవెన అంటే చాలాసార్లు మనం పొరపాటు పడతాం. ప్రభు ఆమెకు జన్మించటమే గొప్ప దీవెన, ఆమె ధన్యత, ఆమె ధన్యురాలు. కానీ ఆమె హృదయంలో ఖడ్గం దూసుకొని పోననే మాట, ఆమె గాయపరచబడుతుంది. ఆమె ప్రభువుని సిలువ వేయటం ఆమె చూచింది, ప్రభు మరణించటం ఆమె చూచింది, సమాధి చేయటం, తర్వాత ఆయన తిరిగి లేచి దానుడిగా లేచిన తర్వాత ఆమెకు, యోసేపుకు జన్మించిన తన సహోదరులు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి తదుపరి వారు పరిచర్య చేసినట్లుగా అపోస్తుల కార్యాల్లో మనం 2వ అధ్యాయంలో మేడగదిలో కూడుకున్న గుంపులో ఆ సహోదరులు ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు యొక్క జన్మంలోనే క్రిస్మస్ అంటుంటాం కదా, చాలాసార్లు అంటుంటారు కదా, అప్పుడే అసలు ఆయన శిలువ కార్యం ఆరంభించబడిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మోమాటం లేని బోధకుడిగా దేవుడు చెప్పమన్న మాట నేరుగా మరి ఏమనుకుంటుంది అనేది కూడా ఆయనకు సంబంధం లేదు. కాబట్టి వర్తమానికులంగా సిమ్యోను వలె మనం నేరుగా ప్రభు చెప్పమన్నది చెప్పేవారిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. రెండవదిగా అన్నాను గురించిన సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 36వ వచనంలో, ఆషేరు గోత్రికురాలు పెనీయేలు కుమార్తె అయిన అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను అన్నాడు. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచింది. 84 సంవత్సరములు 84 ఇయర్స్ విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెనండి. ఆషేరు గోత్రికులాలు అన్నాడు. ఆమె వయసును చూస్తున్నాం. ఆమె 7 ఏండ్లే కాపురం చేసింది, కానీ విధవరాలుగా 84 సంవత్సరాలు ఉంది. ఆ వయసును బట్టి మనం ఆలోచన చేస్తే ప్రభు ఈ సమయంలో హేరోదు పరిపాలిస్తూ ఉన్నాడు. దానికి ముందు రకరకాల వ్యక్తులు పరిపాలించారు. రోమీయులు తీసుకొచ్చి హేరోదుని నియమించారు. ఈ రోమీయుల కంటే ముందుగా వేరే వాళ్ళు పరిపాలించారు. ఇలా రకరకాల ఈ పరిస్థితులన్నీ ఆమె కళ్ళ ముందు చూస్తా ఆమె జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి. 7 ఏండ్లే సంసారం చేసింది, విధవరాలుగా జీవిస్తూ ఉంది. ఇన్ని శ్రమలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో అనేక మంది శత్రువులు, అంతే కదా, హేరోదు అన్యులు ఏలుతూ ఉన్నారు, అన్యులు ఆక్రమిస్తూ ఉన్నారు. వీటన్నిటిని బట్టి ఆమె రేయింబగళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నదానిగా మనం చూస్తూ ఉన్నాం. విమోచన కొరకు ఆమె కూడా సిమ్యోను వలె కనిపెడుతున్న దానిలో ఒక ప్రవక్తిని అని ఆమె గురించి వ్రాయబడింది. ఆమె చేస్తున్న పని ఏంటంటే దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో ఆమె గడుపుతున్నట్టు చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఇది అన్న యొక్క జీవితం చాలా మాదిరి ప్రియులారా. ఒకవేళ ఎవరైనా యజమానిని, భర్తను కోల్పోతే వారు ఏం చేయవచ్చో, దేవుని మందిర పరిచర్య చేయవచ్చు, దేవుని సేవ చేయవచ్చు. వారికి అప్పగించబడిన బాధ్యతను వాళ్ళు ఆ మందిరంలో దగ్గరలో ఎక్కడో ఉంది, మందిరం వాకిండ్లు తీయగానే ప్రవేశించి ఎప్పుడు దేవాలయంలో గడుపుతూ ప్రార్థన చేస్తూ ఆమె గడుపుతూ ఉండగా ఆమె ప్రార్థనలకు జవాబుగా ఆ రక్షకుడు రానే వచ్చాడు. ఆయన్ని చూచి ఆమె కూడా ఆ సమయంలోనే ప్రభువుని స్తుతించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఇంత శ్రేష్టమైన సంగతి పిల్లరా, ఆమె ప్రార్థన వృధాగా పోలేదు. ఆ విమోచకుడిని, ఆ విమోచన కొరకై కనిపెడుతున్న ఆమె ఆ మెస్యాన్ని చూచి సంతోషంతో ప్రభువుని స్తుతించి ఆయన గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇద్దరిని గురించి చూస్తూ ఉన్నాం. మొమాటం లేకుండా
బోధించిన ప్రసంగించిన సిమియోనుని చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభువుని గురించి ప్రభువుని చేతులారా ఎత్తుకొని కనులారా చూచి నెమ్మదితో ఈ లోకాన్ని విడిచి మహిమకు చేర్చబడిన సిమియోను, అలాగే ప్రభువుని గురించి నీ దాసుని అంటా ఉన్నాడు, నీ ప్రజలకు నీ రక్షణ నీవు అనుగ్రహించబోతున్నావు అంటూ ఆ భవిష్యత్తులో జరగబోయే కార్యాన్ని బట్టి ప్రభువుని స్తుతించి మరియు చెప్పవలసిన సందేశం అందించి తన పరిచర్య ముగించి నెమ్మదితో సమాధానంతో ఆయన వెళ్ళిపోయిన వాడిగా మనం సిమియోనుని చూస్తూ ఉన్నాం. కాబట్టి గొర్రెల కాపరులకు తర్వాత ఎప్పుడో సంవత్సరంన్నర బహుశా తరువాత 2 ఏళ్ల లోపు ప్రభు జన్మకు తర్వాత వచ్చిన తూర్పు దేశపు జ్ఞానుల కంటే ముందుగా మధ్యలో ప్రభువుని స్తుతించిన, చూచిన, ఘనపరిచిన, ఆరాధించిన 2 వ్యక్తులు సిమియోను అలాగే ప్రవక్తిని అయిన అన్నాను గురించి మనం ఆలోచన చేశాం. వారి వలె మనం కూడా వీరు చాలాసార్లు నిర్లక్ష్యానికి గురవుతారు, జ్ఞాపకం చేసుకోరు ఎక్కువ మంది, కానీ ప్రభు ఎన్నడూ విడిచిపెట్టేవారు కాదు. వారి గురించి తేటగా తన గ్రంథంలో వ్రాయించాడు. సిమియోను మాదిరిని మనం చూద్దాం. అతను నీతిమంతుడు అనే మాట, భక్తిపరుడు అనే మాట, ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టువాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆత్మపూర్ణుడిగా ఉన్నవాడిగా చూస్తూ ఉన్నాం. అలాగే అన్నా కూడా ఆమె విధవరాలైన ఎన్నో బాధలున్నా వాటన్నిటిని మరిచి దేవుని మీద విశ్వాసం కలిగి, వీళ్ళిద్దరిలో విశ్వాసం అనే పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. విశ్వాసం కలిగి ఆదరణ కొరకు కనిపెడుతూ ఆమె ప్రార్థన చేస్తుంది. ఉపవాస ప్రార్థనలతో దేవాలయంలో గడుపుతున్న స్త్రీగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆమె మాదిరిని అనేక మంది విధవరాణులు ఒకవేళ ఉంటే పోలి జీవించవచ్చు. అట్టి విశ్వాసం ప్రభు మీద కలిగి ప్రభు మీద ఆధారపడి మనం జీవించవచ్చు. వారి మాదిరిని పోలి మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయాన్ని కొంత ధ్యానించాం. మిగిలిన పాఠాన్ని నెక్స్ట్ తరగతిలో ఆలకిద్దాం. అంతవరకు ప్రభువే మనందరికీ తోడైనగాక. ఆమేన్.